హాయ్ అండి అందరికీ. అసలు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే సూపర్ అనమాట. ఎలా ఉందో చూసేయండి. భలే నచ్చిందండి నాకైతే. సగం ఇంటికి అయితే గేరా అయితే వచ్చిందనమాట. ఇంకా ఉందనమాట లూజు. చూడండి ఇంకా ఎంత ఉందో. ఇక నా వల్ల కాదులే అన్నట్టుగా అయితే ఇంకా అక్కడి వరకు అయితే పెట్టి అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా పైపింగ్ చేపిలేదు. ఇలా గినక కటింగ్ చేసుకొని ఒక్కసారి కనుక మీరు చూస్తే కానీ ఖచ్చితంగా మీరైతే కటింగ్ చేసుకొని కుట్టుకొని వేసుకుంటారు అనమాట. మన చేతిలో మనం కుట్టుకొని వేసుకోవటం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒకసారి అయితే చూసేయండి కటింగ్ వీడియో అయితే. ఇంకా ఒక చెల్లి ఒకళ్ళు ఇద్దరు అడిగారండి నన్ను. అంబ్రెల్లా కట్టు 4 లేయర్లతో కటింగ్ చేయని ఒక చెల్లి అడిగింది. ఒక ఆమె ఏమో అసలు ఎలా కట్ చేయాలక్క ఇలా తేడా వచ్చిందని అయితే ఒక చెల్లి అడిగిందనమాట. ఇద్దరు చెల్లెళ్ళు అడిగారు. వీడియో తెద్దాం అనుకుంటే ఎనిక్కి అంతే పోతుందనమాట. లైనింగ్ లైనింగ్ అయితే దొరకలేదనమాట. ఇంకా నేను పోలేదు, సెంటర్కి తెచ్చుకోలేదు. ఇంక ఇప్పటికైతే లైనింగ్ అయితే తీసుకొచ్చినాను అనమాట. ఇంక వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒక లాంగ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ మాకు ఉంటుంది అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చీర అయితే ఒకసారి చూసేయండి ఎలా ఉంది ఏందనేది అయితే చూసేయండి. చూడండి చీర అయితే. ఇక కటింగ్ వీడియో అయితే చూసేద్దాం రండి. ఇక చీర అయితే అదిగోండి నేను పక్కన పెట్టా కదా అదనమాట. ఇటువైపు అయితే ఇంకా నేను బాడీకి అంటే బాడీ పార్ట్కి అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. ఇదైతే మీటర్ అయితే తీసుకున్నా. ఇంట్లోనే ఉందండి ఈ క్లాత్. ఇంక అదే ఎత్తున్నా అనమాట. మీటర్ అయితే తీసుకొని అయితే ఇంకా బాడీ కటింగ్ అయితే ఇంకా సేమ్ పక్క కొలతలతోనే అనమాట. ఎటువంటి టేపు కొలతలు మన దగ్గర ఉండవు. మన ఛానల్లో అసలు టేపు కొలత వాడేదే లేదనమాట. ఇంకా చూడండి మొత్తం బాడీ కొలతలే అనమాట. ఈ ఫ్రాక్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒక్కరోజు కూడా వేసుకోలేదండి. ఏదో వీడియో కోసం ఒకరోజు అలా వేసుకొని చూపించా కానీ మీకు నేనైతే ఈ ఫ్రాక్ అయితే వేసుకోలేదనమాట. ఇంకా నాకైతే బాగా నచ్చింది ఈ ఫ్రాకు. ఇదే అదైతే పెడుతున్నా. ఇప్పుడు ఇది కుట్టేది నాకు కాదనమాట. మా కోడలు అయితే కుట్టు అంటే కుడదామని అయితే కటింగ్ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా అందుట్లో మీరు కూడా అడిగారు కదా 2 కలిసి వస్తాయిలే అన్నట్టుగా అయితే ఆల్రెడీ మనం ఒక్క చీరలో 2 ఫ్రాకులు కుట్టినాం. చీర మొత్తం గేరా పెట్టి కుట్టినాం అనమాట. ఇది కూడా అంతే. చీర మొత్తం ఎంత చీర ఉంటే అంత గేరా పెట్టి అయితే కుట్టేసినా అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చేసిద్ది లుక్ అయితే. ఒకసారి ఈ కటింగ్ వీడియో ఒక్కసారి చూడండి. ఇక మనం చంక భాగం మెడ భాగం ఇలానే ఎలా ఉందో మన డ్రెస్ అది కొలతలది కట్టుకున్న డ్రెస్ తీసుకొని చంక భాగం కాడ ఒక టిక్కు, షోల్డర్ కాడ ఒక టిక్కు, మెడపట్టి కాడ ఒక టిక్కు పెట్టుకొని మనం ఏ మెడ కావాలంటే ఆ మెడ గీసుకొని పక్కన పెట్టుకోవటం అనమాట. బాడీ పార్ట్ అయితే ఇంకా నేను ఎలా కట్ చేసినా అలా అనమాట. ఇంక అయితే చేతులకి మన ఇష్టం అనమాట. చేతులకి ఇంకా నేను చేతులకి వేసేది వేయండి అయితే తర్వాత అయితే చూస్తాను. ఎందుకంటే ఇది చిలుకు లేదనమాట. మరీ అంత చిలుగ్గా లేదు. లైనింగ్ అయితే ఎత్తా లేకపోతే లేదనమాట. ముందైతే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. జాయింట్ మొక్క అయితే కట్ చేస్తున్నా చూసేయండి. చీర మొత్తం చూడండి ఎంత బాగుందో అనమాట. ఇది వీడియోలో అయితే మంచిగా పడుతుంది. ఇంక వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో ఇంకా నాకైతే తెలియదు కానీ ఇంకా కొంచెం నా మీదకి ఇంకా బండ లూజ్ పెట్టా అనమాట. బాడీకి అయితే ఇంకా బాడీ పార్టే కదా లూజ్ ఉండాల్సింది. గేరా సన్నటోళ్ళకైనా లావటోళ్ళకైనా అందరికీ ఒకటే అనమాట. ఇంకా అంబ్రెల్లా కట్ కాబట్టి మనం చీర అంతా పెడుతున్నాం కాబట్టి ఇంకా బాడీ పార్ట్ అయితే ఇంకా ఇదే ఎత్తున్నా. బ్లౌజ్ ముక్కే ఎత్తున్నా అనమాట. వేరేది ఏదైనా తెచ్చేస్తే బాగుంటుంది. ముందు శాంపుల్కి ఒక డ్రెస్ అయితే కుడదాం అమ్మాయికి అయితే అన్నట్టుగా కుడుతున్నా అనమాట. అది కుట్టు అత్త నువ్వే కుట్టుకుంటున్నావు నాకు కూడా కుట్టు ఒకటి అంటే ఇంకా కుడుతున్నా అనమాట. ఇంకా అమ్మాయి వేసుకోలేదు. ఇంకా ఇటైతే చూసేయండి. ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదనమాట. ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట నేను కూడా కుట్టడం అమ్మాయికి. ఆమె కూడా వేసుకోలేదనమాట. చూడండి ఇంక బాడీ పార్ట్ అయితే అలా అయితే ఒక్కొక్క మొక్క సరిపోదనమాట. అంటే జాకెట్ మొక్క అయితే సరిపోదు. ఇంకా ఇదైతే కొంచెం తక్కువే అయింది. అయినా కూడా మనం ఖర్చుకు చాలా పెట్టుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు అన్నట్టుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మెడలు అనేది ఇంకా ఏ మెడ పెట్టాలో కుట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టుకుంటాను నేను. ఇంకా వీనెక్కాను బొంగ మెడ పెడదాం అనుకుంటున్నా దానికైతే. ఇంకా ఖచ్చితంగా అదే పెడతాను అనమాట. ఎందుకంటే లుక్ బాగుంటుంది అనమాట ఈ డ్రెస్కి అయితే. అందుకోసం అనమాట. ఇంకా ఉన్నది కదా ఇప్పుడు మనకి చీరలో పళ్ళు వచ్చింది కదా ఇదైతే పైడిచింగ్ అనమాట. కొంచెం నల్ల గీతలు కనబడుతున్నాయి. వీడియోలో కనిపించట్లేదండి. రియల్గా అయితే కనబడుతున్నాయి అనమాట. వాటికి ఎంత నల్ల గిర్రలు వచ్చి ఇలా పైడిచింగ్ వచ్చిన వరకు కటింగ్ చేస్తున్నా. ఆడదానికి వచ్చింది ఇంకా ఆడ వరకు కట్ చేస్తున్నా. ఇంకెందుకులే ఆ గీతలు అన్నట్టుగా అయితే కటింగ్ అయితే చేస్తున్నా అనమాట. ఇంకా అంచు కూడా కట్ చేయట్లేదు. అంచు ఉంచుతున్నా అనమాట. ఇంకా డైలీ వేసుకోవడానికే కాబట్టి అది కూడా మాకే కాబట్టి అంచు ఉంచుతున్నా. ఇంకా లేకపోతే అంచు తీసేసేదాన్నే. ఇంక దీన్ని అయితే ఇంకా బాగా 4 మడతలు అయితే మడతేసుకొని పెట్టుకుందాము.
ఇంకా 2 మడతలుగా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు సరిపోదండి ఈ చీరలు ఇప్పుడు అంబ్రెల్లా కటింగ్ చేయాలంటే ఇల్లంతా పరవాలన్నమాట. కొంతమంది ఒక చెల్లి అయితే 4 మడతల మీద అక్క అన్నది కదా, అందుకోసం 2 మడతలు ఫస్ట్ మడతేసి నీట్గా ఇప్పుడు 4 మడత వేస్తున్నాను అనమాట. ఇది 4 మడతలది ఇప్పుడు నేను మడతేసేది. మీకు చూపిద్దామన్నట్టుగా అయితే పెడుతున్నా అనమాట. చూడండి, జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇది 4 మడతలు. ఇలా అయితే నీట్గా అనుకొని అటు ఇటు 4 మడతల మీద కట్ చేసుకుంటే, నేను కట్ చేయట్లేదు మీకు చూపిస్తున్నా. ఇలా కనుక కట్ చేస్తే అండి ఎంత వేస్ట్ క్లాత్ పోద్దో అనమాట. అస్సలు బాగోదు అసలు వేస్ట్ క్లాత్ పోతే 4 మడతల మీద. చూపియక్క అన్న వాళ్ళకి చెప్తున్నా అండి. అస్సలు 4 మడతల మీద మీకు అర్థం కూడా కాదు కొత్త వాళ్ళకైతే. ఎందుకోసం అంటే తొందరగా రాదు, వేస్ట్ క్లాత్ అంతా పోద్ది అనమాట. ఫస్ట్ అప్పుడు మనం 4 మడతల మీద వేసుకుంటే బాడీ పార్ట్ కట్ చేసుకోకూడదు. మళ్ళీ పైపెచ్చు ఇటువైపు హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఎక్కువ వేస్ట్ క్లాత్ పోద్ది. అదే 4 మడతలు ఇలా నీట్గా వేసుకోండి. ఇప్పుడు నేను మడత వేసిన 4 మడతలు మొత్తం. అది 4 మడతలు అంటే 4.5 మీటర్లు ఉంది ఇది. ఇప్పుడు నేను వేసే మడత 4.5 మీటర్లు ఉందన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ తీయంగా చేతులు తీయంగా చూడండి 4 మడతలు వేసా కదా. 4 మడతల మీద ఇలా ఒక కటింగ్ అనమాట. అంబ్రెల్లా కటింగ్లో మోడల్ కట్ చేసుకోవచ్చండి, మన ఇష్టం అనమాట. మనకు అర్థమైతే ఇది ఒక కటింగు 4 మడతల మీదే. ఇది ఒక కటింగు. మనం ఇప్పుడు ఎన్ని ఇంచులు తీసుకోవాలి, ఒక 40 తీసుకోవాలనుకో, 40 కట్టుకు పెట్టుకొని చుట్టూరు గీతలు పెట్టుకొని కటింగ్ చేసుకోవటం అనమాట. అట్ట బాడీ బట్టి ఒక మూల మీద వేసుకొని, ఏదైనా కూడా ఒక మూల మీద వేసుకుంటే మనకి లెంబ్ ఎక్కువ వచ్చింది అనమాట 4 మడతల మీద. అదనమాట ఇది. ఇదే 4 మడతలు ఇప్పుడు 8 మడతలు అయితే చూడండి. అలా ఒకరు కట్ చేస్తారనమాట. అట్టా ఇప్పుడు 4 మడతలు చూపించింది కొంచెం వేస్ట్ కాదు క్లాత్. ఇలా కనుక 8 మడతలు వేసారు అనుకోండి మీరు, అసలు సింపుల్ ప్రాసెస్లో కట్ చేసుకోవచ్చు మీరు. ఎంత రాని వాళ్ళకైనా వచ్చింది అనమాట. అసలు ఒక్కసారి చూసి మీరు కటింగ్ చేసుకుంటే మళ్ళీ కొడతారు చూడండి మీరు, మళ్ళీ కొడతారు అనమాట. ఇదిగోండి లెక్కెత్తున్నా చూడండి, 4, 8 వచ్చినాయి అనమాట. 8 మడతలు చేతులతో చూపిస్తున్నా, వాయిస్ అయితే ఇవ్వట్లేదు కదా. ఇక మనం ఎటు క్లాత్ ఉంటే అటు తిరగటమే అనమాట. ఇంకా మనం ఇల్లంతా బరవటమే అనమాట. ఈ అంబ్రెల్లా కటింగ్ చేస్తే ఇంకా అటువైపు కూడా 4 మడతలని లెక్కేసి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏ మూలకైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇటువైపు ఉందిగా అటువైపు ఉందిగా ఓపెన్ వైపు, అటు వేసుకోకుండా ఇటువైపైనా వేసుకోవాలన్నమాట. ఇటు 3వ వైపు ఉందిగా సమోసా కటింగ్ కల్లి, అటు వేసుకోకుండా ఇప్పుడు నేను 2 వైపులు పెట్టాక అటు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అది 4 మడతలు పెట్టినప్పుడు ఇప్పుడు మన బాడీ పార్ట్ ఉంది కదా, ఖచ్చితంగా బాడీ పార్ట్ ముందుగానే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే నీట్గా సర్దుకోవాలి. ఒక్క పోగు కూడా పోకూడదు అనమాట. అన్ని మడతలు సమంగా ఉండాలి. అలా గీత ఎత్తున్నా చూడండి, అలా అయితే కట్ చేసుకోవాలి. మీరు కనుక ఆది ఉందనుకోండి, అదేనా కొలత వేసుకోవచ్చు. అసలు ఆటోమేటిక్ మీకు అర్థమైపోద్ది, ఇంకెంపటే అర్థమైపోద్ది అనమాట. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ పెట్టా అనమాట. ఇదేంది 2 మడతలే పెట్టా ఏందబ్బా అనుకున్నారు మీరు. ఉండండి, మామూలుగా చూపిస్తున్నా మీకు అంతే. ఇప్పుడు ఇలా 2 ఫ్రాకులు కూడా చేసుకోవచ్చు. అంత ఎలాంబరం వద్దు, చిన్నపిల్లలు ఉండరనుకో, చిన్నపిల్లలు 2 పిల్లలు కావాలనుకోండి, 2 వస్తాయి వీటిలలోనే. ఇదే ఇంకా డైరెక్ట్ ఇదే కొలత అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను బాడీ పార్ట్ 4 మడతలు వేసిన, 2 మడతలు పోయి 4 మడతలు వేసి పెట్టా చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, చూసేయండి. ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీరు కొడతారు, నేను గ్యారెంటీ అనమాట. సేమ్ నేను కట్ చేసినట్టు కట్ చేయండి. ఇదిగోండి, ఇంకెక్కడైతే 4 మడతలు అయితే వేసుకున్నా చూడండి. ఇక నడుము కొంచెం పైకే పెట్టుకోవాలంటే బాగుంటుంది అనమాట. మీరైతే కొంచెం పైకే పెట్టుకోండి. ఎందుకోసం అంటే కొంచెం బాడీ పార్ట్ కాడికి ఒకరు తక్కువ ఉండటమే మంచిది. ఇప్పుడు నాకు అంత ఎగస్ట్రా ఉంది చూడండి. ఆ ఎగస్ట్రాలు అనేది ఉండకూడదు. ఇంకెప్పుడైనా కూడా ఎగస్ట్రాలు ఉండకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఇక అలా అయితే పైకి పెట్టుకొని కట్ చేసుకోవాలి. అంత ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఉంది కదా పొడవు, ఫ్రాక్ పొడవు నేను టిక్ పెట్టుకున్నా కదా, బాడీకి అయితే కొలత తీసుకొని పెట్టుకున్నా, టిక్ పెట్టుకున్నా అనమాట. ఇంకా నాకైతే అంత పొడవు వచ్చిందనమాట. మీ ఇష్టం, ఇంకా పొడవు ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఎక్కువే తీసుకుంటున్నాను దాని మీదకి, ఎందుకంటే అమ్మాయి కొంచెం లావు ఉంటుంది అనమాట. కొంచెం ఏమన్నా కింద జాయింట్లు అతుకులు పడ్డా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు 8 మడతల మీద ఎప్పుడు కుట్టినా కూడా ఒక్క అతుకు కూడా పడలేదండి ఇంతవరకు. ఒకవేళ పడితే మనం ఇప్పుడు కట్ చేసినాం కదా, వేస్ట్ క్లాత్లు ఉంటాయి, అయ్యే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతూనే ఉంటుంది అనమాట. అవి పెట్టుకోవచ్చు.
ఇదిగోండి కటింగ్ అయితే చేస్తున్నాను. నడుము పట్టి కాడ చూడండి, నడుము పట్టి కాడ చాలా అంటే చాలా తేడా వచ్చింది అనమాట. కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 2 ఇంచులు కట్ చేసుకున్నా కదా, అవి అటువైపు అంచులు ఉన్నాయి, అవి తీసేస్తా అనమాట. అందుకోసం అదిగోండి ఇలా అయితే రౌండ్ షేప్లో అయితే మనం తీసుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడు రౌండ్ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకోసం అంటే నేను కుట్టాక నేను కటింగ్ చేసుకుంటా, లేకపోతే జిగ్ జాగ్ ఇచ్చినప్పుడు కటింగ్ చేస్తా అనమాట. పొడవు చూడండి ఎలా వచ్చిందో, కొంచెం పొడవు ఎక్కువే ఉందన్నమాట ఇది. ఇప్పుడు ఓపెనింగ్ చేస్తా చూడండి ఎంత లంబు వచ్చిందో. ఇప్పుడు దీన్ని 2 ఫ్రాకులు కూడా కొట్టచ్చు. అంటే ఫ్రాకులు అంటే చిన్నపిల్లలకి కొట్టచ్చు, పెద్దవాళ్ళకి కొట్టచ్చు. గేరా మొయినంగా ఉంటుంది అనమాట ఇది, రెడీమేడ్ లుక్ అలాగా. ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో, ఇల్లు పరవచ్చు, ఇల్లు అంతా పరవచ్చు అనమాట. ఇందాకలా ఓపెనింగ్ చేసింది 4 మడతలు, ఇదేమో 2 మడతలు అనమాట. ఇంక ఇదంతా చూపించడానికైతే మీకైతే కుదరదు అనమాట. అంటే ఇదంతా లంబు చిన్న గది కదా ఇది, అందు కూడా సరిపోదు అనమాట. ఒకసారి కుట్టాక చూడండి ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఈ కటింగ్ వీడియోనే పెడుతున్నా. దీంట్లో అయితే కటింగ్ వీడియో చూసేయండి, మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే అయితే కామెంట్ అయితే చేసేయండి. లైక్ మాత్రం మర్చిపోమాకండి, మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ అనమాట. చూడండి ఇంక నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ అంచు కట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. తర్వాత ఎలా ఉంటుందో కట్ చేసేది కట్ చేయండి, తర్వాత అయితే కుట్టేటప్పుడు చూసుకుంటాను అనమాట. ఇంకోసారి లుక్ అయితే చూసేయండి, కట్టుకుంది చూడండి. ఇప్పుడు బాడీ పార్టను ఇప్పుడు ఇది ఇప్పుడు 2 అంటే అదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు డబల్ అనమాట, డబల్ ఉంది అది ఓపెనింగ్. అదేమో ఒక సింగిల్ పెట్టా అనమాట. బాడీ పార్ట్ కరెక్ట్గా సరిపోయింది చూడండి, మీకు అర్థమైపోద్ది చూడండి. కుట్టేది ఏముండదండి, కుట్టేది ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట. మనకి ఇంకా అలా కుచ్చాలుగా గేరాలుగా వచ్చింది మనకి. చూడండి ఎంత లంబు వచ్చిందో. ఇంకా కుట్టిన చూడండి ఎంత బాగుందో. ఇంకా కటింగ్ వీడియో అయితే పెట్టలేదన్నమాట, చాలా ఉన్నాయి కండి కటింగ్ వీడియో, ఒకసారి చూసేయండి మన ఛానల్లో. ఇంకా గంటలు అయితే హైలైట్ అనమాట ఈ డ్రెస్కి అయితే. ఇంకా నాలాంటి వాళ్ళు 2 దూరతారు ఈ డ్రెస్సులో నాకు తెలుసు, అందుకని చీర మీద వేసుకొని చూపించిన అనమాట. నాకే ఎంత బాగుందో చూడండి. ఇంకా అమ్మాయి వేసుకుంటే ఇంకా సూపర్ అనమాట. వీడియో క్లిప్పు తీసుకొని వస్తా అమ్మాయి వేసుకున్నప్పుడు అయితే చూడండి ఎంత బాగా లుక్ ఉందో. సరేలే కానీ ఒక చిన్న లైక్ అయితే వేయండి, మీలాంటి సపోర్ట్ ఉండాలండి మాకైతే. ఈ నెక్స్ట్ వీడియోలో